ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్ సంపినాదే పైకి పంపినాదే నీ ఓరసుకు సాయినాయనే లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే పుచ్చుకొండే నడుము స్మైలీలా నాకొకే చెప్పేలా మేడ్ ఇట్ లైక్ బెకమ్ బేబీ చల్ మార్ టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 9 సీజన్లు ఫినిష్ చేసుకుని 10వ సీజన్ లోకి అడుగు పెడుతున్న ఏకైక షో D10. ఇండియాలో డైరెక్టర్లు ఎంత మందైనా ఉండొచ్చు, కానీ రాజమౌళి రాజమౌళి. ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లు ఎంత మందైనా ఉండొచ్చు, కానీ ప్రభుదేవా ప్రభుదేవా. అలాగే D10 ఎంటర్టైన్మెంట్ కి బాబులు ఎంత మందైనా ఉండొచ్చు, కానీ రాజు రాజే. ఈ D10 లో కంటెస్టెంట్ గా ఎవరు రాబోతున్నారో చూడాలన్నా, వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవాలన్నా మా జడ్జెస్ ని పిలవాల్సిందే. మరి ఈసారి జడ్జెస్ ఎవరంటే, ఈయన టాప్ లేచిపోద్ది అంటే మీరు ఈలతో టాప్ లేపేశారు. ఈయన అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటే మీరు డాన్సులతో కుమ్మేశారు. ఆఖరికి ఆయన సిటీ మార్ అంటే మీరు వన్స్ మోర్ అన్నారు. So join your hands and welcome the most stylish choreographer, Shekhar Master. Let's go. వెల్కమ్ మాస్టర్. సరికొత్త సీజన్ అండ్ వెరీ స్పెషల్ 10th సీజన్ ఇది డీకి. ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? ఎలా ఉన్నాయి? హౌ హ్యాపీ? D9 లాస్ట్ సీజన్ ఏమని చెప్పాం మనం? జోడి అంతకు మించి అన్నాం, అంతకు మించే ఉంది పర్ఫార్మెన్సెస్. ఇది D10 ఎంటర్టైన్మెంట్ టన్నులు కొద్ది ఉంటది. మాస్టర్ ఏం జరగబోతుంది ఒకసారి నాకు ఏమైనా చిన్న ఏం జరగబోతుందంటే, ఓకే నెక్స్ట్ జడ్జి ఉన్నారు కదా, తను కూడా వచ్చిన తర్వాత అది అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. భలే చెప్పారు మీరు, ఏమీ చెప్పకుండా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మరి మరో జడ్జి ఎవరంటే, ఆవిడ అందంతో మీ మనసు దోచుకుంది, ఆవిడ నటనతో నేషనల్ అవార్డే గెలుచుకుంది, తన డాన్స్ తో మిమ్మల్ని అందరినీ మైమరిపించింది, తన గ్లామర్ తో మనల్ని అందరినీ మాయ చేసి చివరికి మనల్నే మాయగాళ్ళంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బ్యూటిఫుల్ ప్రియమణి. ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గడిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఒడిలో బడిలో గుడిలో నీ
నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం तस्मैक भोग रस्मैक राग हिन्दोळं आनन्द तीर वृन्दा विहार मन्दार सागरम् బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా వెల్కమ్ టు డి ఫ్యామిలీ D10 కి స్వాగతం సుస్వాగతం. మీ రాకతో ఇంకొంచెం కలర్ఫుల్ గా మారింది మా ఈ డి సెట్. అండ్ మీరు యాక్టింగ్ చేశారు, మూవీస్ చేశారు, నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలా అంటే ప్రదీప్ పక్కన నుంచి ఉంటాను అని? యాక్చువల్లీ అనుకున్నాను నేను ఒక్కసారి ప్రదీప్ తో పక్కన నించుంటే కూడా నాకు చాలు, నేషనల్ అవార్డ్ కన్నా ఇదే నాకు పెద్దది. ఇది కమింగ్ అప్ లో రావాలి రే. టెలివిజన్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి 9 సీజన్స్ ఫినిష్ చేసుకున్న ద 10th సీజన్ ఆఫ్ డాన్స్ షో అండ్ దట్ ఈస్ D10. అండ్ ఇక ఇప్పుడు మా బుల్లితెరని ఒక ఊపు ఊపడానికి మీరు కూడా వచ్చారు. అగో అక్కడ చైర్ వెయిట్ చేస్తోంది పక్కన మా శేఖర్ మాస్టర్. ప్రియమణి గారు వెల్కమ్ టు డి ఫ్యామిలీ. థాంక్యూ మాస్టర్. అండ్ ఓపెనింగ్ లోనే ఇంత మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. డాన్స్ కి మీకు బాగా దగ్గర సంబంధం ఉందనిపిస్తుంది నాకు. డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ డాన్స్ అని చెప్పొచ్చు. మాస్టర్ తో 4 to 5 సాంగ్స్ టుగెదర్ వర్క్ చేసాం. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ ద డి ఫ్యామిలీ. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. అందరికీ టెస్టెంట్స్ అందరికీ ఐఎమ్ విషింగ్ ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పే ముందు మీకు కూడా ఆల్ ది బెస్ట్. तस्मैक भोग रस्मैक राग हिन्दोळं आनन्द तीर शृङ्गार भाव सुकुमार सुन्दरम्. శేఖర్ మాస్టర్ D10 నిజంగానే చాలా వండర్ఫుల్ సీజన్, ప్రెస్టీజియస్ మూమెంట్ మనకి. సో ఈ D10 ఎంత స్పెషల్ గా ఉండబోతోంది? ఈ D10 కి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. D10 లో మనకి 4 టీమ్ లీడర్స్ ఉంటారు. ఆహా, ఒక వ్యక్తి గురించి చెప్తా. కంటెస్టెంట్స్ కి ఇన్స్పిరేషన్, మాలాంటి జడ్జెస్ కి ఎక్స్పెక్టేషన్, ఎంట్రీ ఇస్తే ఆపోజిట్ టీమ్ కి ఎలిమినేషన్, టోటల్ గా ఆయన ఒక ఇమాజినేషన్. ఇది మీ ఫైనల్ స్టేజ్ ఆఫ్ హాలుసినేషన్ మాస్టర్. ఓ సీజన్ మొత్తం చేసాం, ఆయన ఎలా పిలవాలో మీకు ఇంకా అర్థం కాలేదా? నేను పిలుస్తాను, ఆగండి. శృంగార వీర రణధీర. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. ఆహా, పాటతో ఆవిడికి, ఎంట్రీతో ఈవిడికి ఏమన్నా గేలం వేసావా రసికేంద్ర స్వామి? రసికేంద్రుడా అంటే ఏంటి? దర్శకేంద్రుడు అంటే రాఘవేంద్రరావు గారమ్మా. ఫ్రూట్స్ అవి వాడారు. ఈయన రసికేంద్రుడు అంటే సుధీర్. ఈయన అన్నీ వాడతారు. ఇంతకీ నువ్వెవరు? కింద జన్మలో నారదుడు, ఈ జన్మలో నాకు మొగుళ్ళ ధైర్యడు. మరి అయినా నువ్వు ఈయనతో వచ్చావే అదేంటి? డి జోడి టైటిల్ విన్నర్ ఇతనే అని, ఇతనితో క్లోజ్ గా మూవ్ అవ్వాలని, సాటర్డే సండే ఇతనితో పబ్కి వెళ్ళాలని. ఏ ఎద్దవ చెప్పాడు? ఎదవ కాదు, ఆ. సుధీర్. నేను అన్నది అదేలే అమ్మా. హలో, ఆ ఒక కొత్త జంటను విడదీయకూడదని మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? హలో, ఒక కొత్త జంటను కలపాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? అంటే నువ్వు కూడా వామ్మో, మన ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. పద పక్కిల పదం. పక్క కంటున్నాడు ఏంటి? 99 99 అంటే ఇప్పుడు దగ్గర నేను చెప్తా. ఇప్పుడు ఇలా పక్కకు రమ్మని పిలిచిన అకౌంట్ లో నీ నెంబర్ 99 అమ్మా. సుధీర్ నువ్వు ఇంత బ్యాడా? బ్యాడ్ అనే పదానికే బ్యాడ్ ఫీలింగ్ తెప్పించే అంత బ్యాడ్ అమ్మా ఆయన. అసలు నీకు నిర్భయ చట్టం, షీ టీం గురించి తెలుసా? ఇవన్నీ కనిపెట్టి నేను చూసిన తర్వాతే నిర్భయ చట్టం, షీ టీము, నిర్భయ చట్టం, షీ టీము. అంటే భయంతో ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటావని. చూసావా ఎలాంటోడాడు? ఇట్రా, ఇప్పటికైనా అర్థం ఎలాంటోడాడు? మరి పట్టుకో నన్ను ప్లీజ్, కొంచెం పట్టుకో.
ఇంతకీ ఈవిడ సంగతి వదిలే గాని నీ ఎక్స్ ఎక్కడా? బేబీ అరే రా పా సిగ్గుపడుకో రా. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కడ ఉన్నాను అనుకుని పిలుస్తూ ఉంటది. డార్లింగ్ నీ హీరో ఎక్కడ? నిన్ను ఎవడరా పిలిచేది? డి జోడి టైటిల్ విన్నర్ పట్టుకొని రా అంటావు నువ్వు. ఓ ఐఎమ్ సో సారీ. అది నిన్నెవడు పిలిచాడు బే? రా సిగ్గుపడుకో రా. ఎవడేడు ఎంత సిగ్గుపడుతున్నాడు? పాపం ఫస్ట్ టైం కదా అందుకే కొంచెం సిగ్గుపడుతున్నా. ఫస్ట్ నైట్ కి ఫస్ట్ టైం కి తేడా చెప్పాడు, ఎక్కువ సిగ్గుపడుతున్నాడు. ఆపోజిట్ టీమ్ లీడర్ ఇక్కడ. ఆపోజిట్ టీమ్ లీడర్ ఆ. ఈడు ఏది ఆయుర్వేద మూలికలు అమ్ముకునే ఉన్నాడు. ఈడు ఆపోజిట్ టీమ్ లీడర్ ఏంటి? హైదరాబాద్ ట్రాఫిక్ తో నాతో పెట్టుకోకు. హైదరాబాద్ ట్రాఫిక్ ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది భయ్యా. హలో కన్ఫర్ట్ అయినా చేరే నేర్చుమంటారు, ఇద్దరు కూర్చో మాడతారా? పర్లేదు, ఇక్కడైతే గాలి వస్తుంది, ఇక్కడైతే కంఫర్ట్. నువ్వేంటి అర్థం మాడుతున్నావు? ఏంటరా నేను ఇక్కడ భయ్యా. ఏదో హైదరాబాద్ ట్రాఫిక్ అది ఏదో మాడతాడు భయ్యా. వాయిస్ ఎక్కడో కొట్టేస్తుంది నాకు బాగా. నాకు కూడా ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. నాకు కొడుతుంది నించొని మాట్లాడుకో. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? పంజగుట్టులో ట్రాఫిక్ ఉంది. మీరు సైడ్ నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్ గా అమీర్పేట నుంచి, అటు నుంచి వెళ్ళిపోతే బేగంపేటకి వెళ్ళిపోవచ్చు. వింటూనండి రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. ఓ నీ రేడియోలో ఇడి క్యాసెట్ నువ్వా? నీ పేరేంటమ్మా? హేమంత్. ఇది జులై మంత్. నీ పేరేంటి? హేమంత్. హేమంత్. అదే ఇది జులై మంత్ అంటున్నా. నీ పేరేంటి? HEMANTH హేమంత్. JULY జులై జులై మంత్. నీ పేరు? ఆయన చెప్తుంది హేమంత్, ఆయన పేరు. పేరే ఏమంత? ఏ మంత్, ఏ వీక్, ఏ డే, లవర్స్ డే పెట్టుకోనే. అరే డీ రావాలంటే డాన్స్ ఉండాలి, అర్థమైందా? ఇలా కార్టూన్ బొమ్మలు వేసుకొని వచ్చేది సరిపోదు. ఏ కార్టూన్ నీ మొహంలో మాత్రమే ఉండాలా? ఏం మాట్లాడుతున్నావు? అబ్బా హేమంత్ ఈ మంత్ డాన్స్ చేసి చూపిస్తాడు చూడు. భయ్యా చంపే. భయ్యా పాట అయిపోయింది. వేపాకులు దాండి, వేపాకులు, నిమ్మకాయలు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. తగ్గిపో. మీ ఊర్లో పండగలు పులేసలు వేసేది నువ్వే కదా? అని నువ్వేంటి ఈడితో వచ్చావు? ఏ నువ్వు దాంతో రాలేదా? ఈడితో దాంతోనా? ఈ భాష ఏంటి? అయినా మీ పంతాల కోసం మమ్మల్ని వాడుకుంటారా? ఛీ. హలో చీచి చీచి అని చెప్పి మీరందరూ ఒకటి అవుతారేంటి? ఇటు రండి మనం. ఈ స్టేజ్ లో ఎవడిద్దరు ఒకటవుతున్నారో అర్థం కావట్లేదు. నువ్వు నన్ను సారీ, నీకు రష్మికి డిఫరెన్స్ తెలియట్లా. ఏదో తేడాగా ఉంది, నాకేం అర్థం అవ్వట్లేదు. నేను వెళ్తున్నాను. ఎల్లమ్మా ఎల్లు. పిల్లిని వదిలేసి పులి దగ్గరికి వెళ్తున్నావు. ఎల్లు ఎల్లు. అమ్మా స్టార్టింగ్ లో రసికేంద్రుడు అన్నారు కదా, ఆ వంశానికి రాజా ఆయనే. ఫేస్ చూస్తే అలా లేదే, చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు. పైకి పరమానంద శిష్యుల్లా కనబడతాడు, లోపల నాట్యం చేస్తా ఉంటాడు ఆయనకి ఎప్పుడు. వర్షిని డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఫస్ట్ బిస్కెట్ వర్కౌట్ అయింది. స్మైల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకా ఉందండి 52 ఎపిసోడ్ ఉంది, మీ అన్ని బాగున్నాయని చెప్పడానికి. హలో మీకు మీరు ఉంటే మాకు లేదా? మే ఆరావు డార్లింగ్. నేను ఇక్కడికి రావడం మీరు చాలా హ్యాపీగా ఉంటారు నాకు తెలుసు, కానీ నేను ఏం చెప్పలేదే. అసలు మేడం మనసులో ఏముందో తెలుసా నీకు? ప్రేమంటే ఏమిటో తెలియదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. నాకు ప్రేమించడం బాగా తెలుసు. ఏ నువ్వు మగాడివి కదా, మగాడివి కదా. మిమ్మల్ని ఇప్పుడు సుధీర్ అని పిలవాలా, సుధీర్ గారు అని పిలవాలా? కాల్ మీ సిద్ధు. ఓకే సిద్ధు డార్లింగ్, సిద్ధు డార్లింగ్. ఆల్ ది బెస్ట్ సుధీర్. నాకు తెలుసు పైకి అంటారు ఆల్ ది బెస్ట్ అని, మనసులో చాలా ఉంటాయి మీకు.
కాదు ఇది మరీ దారుణం. ఇప్పుడు ఇటు వెళ్ళిపోయింది, ఆయన ఎటు వెళ్ళిపోయాడు, మరి నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? నువ్వు పంజాగుట్ట నుంచి స్ట్రైట్ తీసుకుని బేగంపేట దగ్గర చౌరస్తా సిగ్నల్ దగ్గర ఆగు. వింటూ ఉండండి రేడియో మిర్చి, ఇది చాలా హాట్ గురు. పోయిన సీజన్ లో ఇద్దరు టీమ్ లీడర్స్ ఉంటేనే రచ్చ జరిగింది. ఈసారి నలుగురు అంటే రచ్చ రచ్చస్య రచ్చోభ్య. భయ్యా సెట్ లోనే ఉన్నావుగా, నీకు గుడిగెందుకు? ఇంట్లో ఉన్నావు, బట్టలు వేసుకోవడం మానేద్దాం ఏంటి? బట్టలు వేసుకోవడం మానేద్దాం ఏంటి? శేఖర్ మాస్టర్ చూసారుగా పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. ఒక్క సీజన్ విన్ అయిన దానికి అలా చేస్తే ఎప్పుడు వచ్చావున్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? శేఖర్ మాస్టర్ D10 ఎలా ఉండబోతోంది, రూల్స్ ఏంటి? నలుగురు టీమ్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ. మీరు ఒక్కొక్కరు 15 lakhs తీసుకొని వచ్చారు కదా. డబ్బులేవి? మనకి స్వైపింగ్ మిషన్ ఏం లేదా? మనకి స్వైపింగ్ మిషన్ ఏం లేదా? ఇండియా మొత్తం ఎతికి 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 ఫైనల్ గా 12 బెస్ట్ కంటెస్టెంట్స్ ని, బెస్ట్ డాన్సర్స్ ని మనకి ఒక్కొక్క కంటెస్టెంట్స్ వచ్చి పర్ఫామ్ చేస్తారు. మన ఇక్కడ 4 టీమ్ లీడర్స్ సీక్రెట్ బిట్ చేస్తారు. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఎవరైతే ఎక్కువ బిట్ చేస్తారో ఆ కంటెస్టెంట్ ఆ టీమ్ లీడర్ కి వెళ్తారు. అలాగే ఒక్కొక్క టీమ్ లీడర్ కి 3 కంటెస్టెంట్స్ వస్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్ టీమ్ లీడర్స్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, సో 12 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. సో నలుగురులో ఎవరైతే ది బెస్ట్ బిడ్డింగ్ చేస్తారో ఆ కంటెస్టెంట్ ఆ టీం వైపు వెళ్తారు. టీమ్ లీడర్స్ ఆల్ ది బెస్ట్. రెడీయా? రెడీ. సో లెట్స్ బిగిన్. D10 లో టాప్ 12 కంటెస్టెంట్స్ లోంచి ఫస్ట్ రాబోతున్న వాళ్ళు ఎవరో చూద్దాం. వండర్ఫుల్, వాట్ ఏ వే టు స్టార్ట్. D10 ని ఒక అద్భుతమైన సాంగ్ తో, అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ చేశారు. సో జడ్జెస్, హౌ వాస్ ఇట్? ముందుగా శేఖర్ మాస్టర్. హాయ్ అక్సా ఖాన్. ఫస్ట్ క్లాసికల్ చేస్తున్నా, చూస్తున్నా బాగా చేస్తున్నాను. ఒకేసారి డాన్స్ ఫామ్ చేంజ్ చేసి ఆ బెండ్ అయింది, ఆ హెడ్ తీసుకెళ్లి లెగ్ దగ్గరికి అలా వచ్చింది. సూపర్ అక్సా ఖాన్.
కానీ రౌండ్స్ సర్కిల్స్ చేసింది, టప్ 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 చేసి ఫైనల్ లో కూడా తిరిగి టక్ మనే కరెక్ట్ గా వచ్చింది, ఏమాత్రం అన్బ్యాలెన్స్ అవ్వాల. సూపర్. థ్యాంక్ యూ సార్. కొంచెం ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వాలి. సూపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రియమణి గారు. హాయ్ అక్స. హలో మ్యామ్. చాలా బాగా చేస్తున్నారు. యువర్ ఎక్స్ప్రెషన్స్ వర్ లవ్లీ అక్స. థ్యాంక్ యూ. You have the potential, Aksa. You are a fantastic dancer, and we want to see more of you on the stage. So, welcome to the D10 family. Thank you. Thank you, judges. Thank you so much. ఓకే, సో ఇక ఇప్పుడు బిడ్డింగ్ టైం. నలుగురు టీమ్ లీడర్స్ అమౌంట్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో మీ అమౌంట్స్ ఇక్కడ తీసుకొస్తే కౌంట్ చేద్దాం. ఎవరు హైయెస్ట్ కనుక బిడ్ చేస్తే వాళ్ళ టీమ్ కి మన కంటెస్టెంట్ గా వెళ్తుంది. సో క్యాష్ ప్లీజ్. ఓకే హేమంత్, నువ్వు బిడ్ చేసిన అమౌంట్ 1,50,000 రూపీస్. రష్మి 1,80,000 రూపీస్. సుధీర్ 1,90,000 రూపీస్. సో ప్రస్తుతం లీడింగ్ లో సుధీర్ విత్ 1,90,000. ఓకే, అండ్ వర్షిని 1,60,000 rupees. So congratulations, Sudhir. భయ్యా, హౌస్ పెయింటింగ్ నో ఫెస్టివల్, ముందుంది ముసల్ పండగ. ఫస్ట్ కంటెస్టెంట్ అమ్మాయి వచ్చిందంటే లక్ష్మీదేవి వచ్చినట్టే, టైటిల్ మాదే. Let me invite contestant number 3. హలో కుమారి నెమలి ఆటా పాట నేడే చూడండి. కాస్కో రాజా వేసుకో బాజా. మా బావకి ఎర్రకోకంటే చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకోక్ కట్టుకుని తోటలోకి వెళ్ళాను. అంటోరు నంబరు 1-56 అడ్డకిత సొన్న 2 సిలుకు నగరు 3 లైన్ ఎర్రగట్టు కొబ్బరి సెట్టు లోనకొస్తే సోఫా సెట్టు ఆట కూసుని ఎయిటింగ్ సెట్ నేనొతాను. డోరు నంబరు 1-56 అడ్డకిత సొన్న 2 సిలుకు నగరు 3 లైన్ బావ ఇటు పక్క నేను, మధ్యలో సర్రని శబ్దం అయింది. బుస్సుని పాము పడగెత్తింది. డోరు నంబరు 1-56 అడ్డకిత సొన్న 2 సిలుకు నగరు 3 లైన్ ఎర్రగట్టు కొబ్బరి సెట్టు లోనకొస్తే సోఫా సెట్టు ఆట కూసుని ఎయిటింగ్ సెట్ నేనొతాను. లవ్ యూ నెమలి. సో ప్రియమణి గారు ఎలా ఉంది? ఇది నాకు ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఏం కన్ఫ్యూజన్ అండి పావని గారి గురించి? అమ్మాయా అబ్బాయా అని. సరే అయితే ఏదైనా ఒకసారి వాక్ చేసి చూపించండి. డోరు నంబరు 1-56 ఎక్కువైందా పెరిగిందా డౌట్ ఇప్పుడు? తెలీదు, నాకే తెలీదు, ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. లేదు పావని, సుధీర్ మీద ఒట్టు, సుధీర్ మీద ఒట్టు.
మీరు మాట్లాడకుండా నందెంత తీసేస్తారు మధ్యలోకి? పసిపిల్లలు ఇంకా పెళ్లి కూడా అవలా. శ్రీమణి గారు బస్ మాస్టర్ జడ్జ్మెంట్ చెప్పిన తర్వాత నేను చెప్తాను. సరే అయితే మాస్టర్ పావని పర్ఫార్మెన్స్. ఫస్ట్ చెప్పాలంటే పావని డ్రెస్ నీ డ్రెస్ బాగా మ్యాచ్ అయింది. నువ్వు ఎప్పుడు అలాంటి భార్యను చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పిల్లలు కూడా మీ భార్యలా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పావని నిజంగా ఫ్లోర్ మూమెంట్ చాలా ఎఫర్ట్లెస్ గా చేసావు. థ్యాంక్ యూ మాస్. అంటే బాయ్సే చేయగలరు అలాంటి మూమెంట్స్. అంత అందంగా చేసావు. ఇక్కడ అమ్మాయిలందరూ కుళ్ళుకునేటట్టే చేసావు. ఓకే శేఖర్ మాస్టర్ గారు చెప్పడం అయిపోయింది. ఇప్పుడు ప్రియమణి గారు. పావని ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ యాజ్ ఐ సెడ్ మీరు డాన్స్ చూస్తే నాకే కాంప్లెక్స్ వచ్చింది. అంత బాగా చేశారు మీరు. ఫ్యాబ్యులస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. తన పేరు అదే పవన్. I told you. Well done, Pawan. Okay, team leaders, cash తీసుకుని వచ్చేసేయండమ్మా. సో నలుగురు అమౌంట్లు కౌంట్ చేసిన తర్వాత రష్మి 2 lakhs పెట్టారు మీరు బిడ్డింగ్ కి. అండ్ వర్షిని మీరు కూడా 2 lakh rupees పెట్టారు. అండ్ హేమంత్ నువ్వు కూడా 2 lakh rupees ఛాలెంజ్ చేసావు. అండ్ సుధీర్ నీ సుడి కూడా సరిగ్గా తిరగలేదు అనుకుంటా, నువ్వు కూడా 2 lakh rupees ఛాలెంజ్ చేసావు. సో నలుగురు 2 lakh rupees ఛాలెంజ్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ భయ్యా, సరిగ్గా లెక్క పెట్టినది. సరిగ్గా తీసి చూడు. పెట్టిన నోట్ల వరకు అయితే ఇవే ఉన్నాయి. హలో క్లాత్ మొత్తం క్లియర్ చేయి. అమౌంట్ అంతా క్లియర్ చేయి. ఇవే తగ్గించుకుంటే కాస్త మంచిది అంటారు. చూడు కింద ఒకటి ఉంది. అయినా రూపాయి ఎవడ తెచ్చాడా ఇక్కడికి? నీకెందుకు భయ్యా? ఓ పని చేస్తా, శేఖర్ మాస్టర్ ఇచ్చిన ప్రతి అమౌంట్ ని మిషన్ లో కౌంట్ చేస్తున్నాం. 1 రూపీ కూడా అందరూ కౌంట్ చేయలేదా? ఎందుకు కౌంట్ చేస్తారు? అది కౌంటింగ్ మిషన్ నోట్స్ కోసం పెట్టింది, కాయిన్స్ కోసం కాదు. చదువుకున్న వాళ్ళు ఎవరైనా చెప్తారు. మాస్టర్ ఇది డూప్లికేట్ అయి ఉండొచ్చు కదా? డూప్లికేటా? డూప్లికేట్ అయితే అందులో ఎందుకు ఉంటుంది భయ్యా? చెక్ చేద్దాన్ని గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి పదా, మోడీ గారి దగ్గరికి వెళ్దాం. హలో 8 ఏళ్ళు చదివా ఇంజనీరింగ్, నాకు చెప్తున్నావు నువ్వు తొక్క ఇంజనీరింగ్ 8 ఏళ్ళే చదివావు, నేను ఇంటర్ 6 ఏళ్ళు చదివా. నేను ఎవడో చెప్పాలి? కాదు నేను తెచ్చిన ప్లేట్ చూడు సిల్వర్ దట, దాని వాల్యూ ఎక్కువ ఉండదా? నువ్వేం చదివావు? 10th ఏంటో ఎవడికి చదువు లేకుండా పోయింది. ఎంత ఉంది మొత్తం లెక్క ఇప్పుడు అది? ఓకే సో 1 రూపీ ఎక్స్ట్రా చేసినందుకు గాను 2,01,000 rupees తో ఈ గెటప్ లో ఉన్న పవన్ మీ టీమ్ లోకి వస్తున్నారు. కంగ్రాట్స్ సుధీర్. సో ఆల్రెడీ 3 contestants అయిపోయారు. సో లెట్ మీ ఇన్వైట్ contestant number 4. Ladies and gentlemen, feel it. ఓకే దర్ ఆడేసావు. వెరీ గుడ్. చొక్కా ఉల్టా వేసుకున్న, సాంగ్ మాత్రం స్ట్రైట్ గా వచ్చింది. సో శేఖర్ మాస్టర్. హాయ్ వివేక్. హాయ్ మాస్టర్. నువ్వు వెనక్కి తిరిగి చేసావు చూడు, చాలా బాగుంది వివేక్. నువ్వు ఫ్రంట్ తిరిగిన తర్వాత కొంచెం ఫాస్ట్ అయిపోతున్నావు, టైమింగ్ మిస్ అవుతుంది. కనపడకుండా ఉంటే డాన్స్ బాగా చేస్తావేమో. ఇతను వెనక్కి తిరిగినప్పుడు మనం కూడా అటు తిరిగి ఉండాలేమో. నువ్వు చేసేటప్పుడు నువ్వే హీరోవి, అర్థమైందా? అది మైండ్ లో పెట్టుకొని చెయ్యి. ఓకే, ఆల్ ద బెస్ట్ వివేక్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. హాయ్ వివేక్.
హాయ్ మేడం. స్టేజ్ లో వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత చూడండి మీరు ఎలా డాన్స్ చేస్తారు. మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. కొంచెం ఆ టైమింగ్ మాత్రం మీరు చూసుకోవాలి. దట్స్ అబౌట్ ఇట్. వెరీ గుడ్ వివేక్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. So team leaders, cash please. Okay, so Sudhir, నువ్వు మొత్తం 1,40,000 రూపీస్ బిట్ చేసావు. అండ్ హేమంత్ 1,50,000 రూపీస్. రష్మి కంగ్రాచులేషన్స్, ఈసారి 1,90,000 రూపీస్ బిట్ చేసావు. బట్ మీ అందరికంటే ఎక్కువగా వర్షినివి 2 lakh రూపీస్. సో రష్మి, మీరు ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు, ఇంకా బోనీ కాలేదు. అద్భుతాల గురించి మీరు ఎదురు చూస్తున్నట్టు నాకు అర్థం అవుతోంది. ఇక్కడతో 4 కంటెస్టెంట్స్ ఫినిష్ అయ్యారు. లెట్ మీ ఇన్వైట్ కంటెస్టెంట్ నెంబర్ 5. Hello, press go to begin. Operate. That's good. Goodbye. India pille ingo, Italy kalle swingo, Inno o mirupul mango, parwala flamingo. Hey, Mainalo magnet bongo, Marcello chocolate bongo, Inno ka current ringo, taakite tala tirigingo. Red wine bottle ne cashmere apple ne golden angel ne Allegra, 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 ale ale. మైండ్ బ్లోయింగ్, వాట్ ఎన్ ఎనర్జీ. సో ముందుగా ప్రియమణి గారు. తేజస్విని, ఐ థింక్ యూ డెఫినెట్లీ నీడ్ దిస్. Your attitude was killer. Thank you so much. I'm in love with you. I wish you all the best, Tejaswini. Thank you so much, ma'am. శేఖర్ మాస్టర్. Thank you so much. సంకేత్, ప్రియాంక కలిపి ఒకలై చేస్తే ఎలా ఉంటది? మన తేజస్విని ఇలా ఉంది. ఆల్ ద బెస్ట్ తేజస్విని. Thank you so much, sir. ఇలాంటి కంటెస్టెంట్స్ ఉంటే ఇంకా D10 ఎక్కడికో వెళ్ళిపోయింది. Thank you so much. సో టీమ్ లీడర్స్, క్యాష్ ప్లీజ్. ఓకే, సో 4 చాలా తెలివైన వాళ్ళు. అందరూ 2 లక్షలు పెట్టారు. ఒకళ్ళు మాత్రం 2,10,000 పెట్టారు. అండ్ ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ రష్మి. కంగ్రాచులేషన్, నీ పొలంలో మొలకలొచ్చా. దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసి
తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే Let me invite contestant number 6. అంతేనా? ఓకే ప్రియమణి గారు. ఐశ్వర్య యు వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నాకు చాలా నచ్చింది. ఐ థింక్ సాంగ్ సెలెక్షన్ వాజ్ రియల్లీ నైస్. ఇంకా బెటర్ ఫార్మ్స్ లో డెఫినెట్ గా చూడాలి. ష్యూర్ మ్యామ్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్. హాయ్ ఐశ్వర్య. హాయ్ సార్. నిజంగా ప్రియమణి గారు చెప్పినట్టు చాలా బాగున్నాయి ఈ డ్రెస్ లో. థ్యాంక్ యూ. డాన్స్ కూడా అంత అందంగా చేసావు, బాగుంది. ఆల్ ది బెస్ట్ ఐశ్వర్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే టీమ్ లీడర్స్ క్యాష్ తీసుకురండి. భయ్యా భయ్యా మన దగ్గర క్యాష్ అయిపోయింది. మా అసిస్టెంట్ బ్యాంక్ వెళ్ళాడు డ్రా చేయడానికి. ఒక 5 నిమిషాలు ఆపండి. 5 నిమిషాలు ఆపడాలి కుదరవు కానీ మిగతా వాళ్ళు డబ్బులు తీసుకోండి. కాదు భయ్యా, నేను బిట్ చేయాలి కదా, క్యాష్ అయిపోయింది. మా వాడు భయ్యా రాత్రి 10ంటికి ఏ బ్యాంకులు ఉంటాయి భయ్యా? మా బ్యాంకులు రాత్రి ఉంటాయిలే. మేమన్నీ కన్నాలేసే బ్యాంకులు అనుకుంటా. కాదు భయ్యా, డబ్బులు లేవు, ఏం చేయాలి? ఈ లోపు చైన్ తీసుకో, మా వాడు డబ్బులు రాగానే తీసుకుంటాను. అవి కూడా ఇచ్చే రింగ్స్, సిగ్గుబిళ్ళ. ఏంటో ఈ మధ్య నాకంటే ఘోరం తయారయ్యారు. ప్రస్తుతానికి ఉంచుకో, మా వాడు రాగానే తీసుకొని డబ్బులు తీసుకుంటా. ఓకే రైట్, అయితే దీన్ని కూడా చెక్ చేస్తా. ఏం చైన్ మిషన్ లో ఇస్తావా? ఓహో చైన్ ఇందులో వేయకూడదా? చదువుకోలేదు కదా భయ్యా. ఫోన్లే భయ్యా. ఫోన్లే భయ్యా ఏంటి భయ్యా? ఉండిద్ది ఎక్కడికి వెళ్తా. హలో ఇగో ఇటు వెళ్ళింది, ఇటు రాలేదంటే ఎటో వెళ్ళి ఉంటది కదా ఇక్కడే. స్క్రూ డ్రైవర్ ఉందా మన దగ్గర? ఉందా స్క్రూ డ్రైవర్? అని తర్వాత చూద్దాం. పక్కన నుంచి వెళ్ళు, పక్కన నుంచో. ఇప్పుడు వీటి తీసుకెళ్ళిపోవచ్చు కదా నేను. ఇంకా ఎవరిని? ఈవిడ్ని. ఎలా తీసుకెళ్తావు? చైన్ వేస్తావుగా. నీ చైన్ కంటే ఎక్కువ డబ్బులు వీళ్ళు పెడితే ఏంటి ఇప్పుడు ఈ డబ్బులు కూడా దాంట్లో పెడతావా? డబ్బులు వచ్చేది కానీ చైన్ రాదా? డబ్బులు పెడితే గానీ నాకు విషయం తెలియదు. ఒకసారి డబ్బులు పెట్టి చైన్ వస్తుందేమో.
వెరీ గుడ్, సూపర్. ముగ్గురు క్యాష్ కౌంట్ చేయడం జరిగింది. అండ్ ముగ్గురు క్యాష్ కౌంట్ చేసిన తర్వాత రష్మి మీరు 1,70,000 అండ్ వర్షిని 1,60,000, హేమంత్ 1,80,000 రూపీస్. Okay, let me invite contestant number 7. Everybody come on, step it up now. Tap into the rhythm and let go. బాద్షా డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది. జూలో జూలయ్యో గురుదెల్లేదయ్యో ప్రేమల పడ్డాను తనతో నేను రోమియో ఒంటరి ప్రేమియో నానే లేదయ్యో నాతో హద్దే లేని ప్రేమ అని సరిహద్దుల ఎదలోనే నువ్వే హీరా మోతీ చాందీ సోనా యారో నే వెతికేదే నీ కోసం సారా నువ్వే నా సంతోషం yeah my heart is beating only for you Sado, Sado, my heart Sado, Sado, in my heart సరిహద్దుల ఎదలోనే నువ్వే హీరా మోతీ చాందీ సోనా యారో నే వెతికేదే నీ కోసం సారా నువ్వే నా సంతోషం yeah my heart is beating only for you Sado, Sado, in my heart Sado, Sado, in my heart Sado, Sado, in my heart ఓకే, దడదలాడించేసావు. చాలా తక్కువ సేపు నుంచునున్నావు నువ్వు, మిగతా అంతసేపు ఫ్లాటే. సో ముందుగా శేఖర్ మాస్టర్, ఇప్పుడు వరకు ఎక్కడున్నావు నువ్వు అసలు? నా కళ్ళకి కనబడుతుంది D10 ఎలా ఉంటుందో అని. హెవీగా చేసే డాన్సెస్ కి గ్రేస్ చేయలేరు. ఇదేదో మూమెంట్ టప్ టప్ అని చేసి పైకి వచ్చి లెగ్గు తెలా అని ఇది ఒకటి చేశాడు. మైండ్ బ్లోయింగ్. ఎనర్జీ ఏంటి? వాట్ ఎనర్జీ! బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎనర్జీ ఏ మాత్రం డ్రాప్ అవ్వాలా. నువ్వు ఏ టీంకి వెళ్తావు కానీ ఆ టీం లీడర్స్ అదృష్టం. గుడ్ లక్. ప్రియమణి గారు, నేను ఏం చెప్పను రాజు, అన్ని శేఖర్ మాస్టర్ చెప్పారు. ఇరగదీశావు రాజు. మీ పవర్ మూవ్స్ అంటే ఐ వాజ్ లైక్ మళ్ళీ చూడాలని ఉంది నాకు. డెఫినెట్ గా వెరీ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెండర్స్ సో ఫార్ అని చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్ రాజు. అండ్ రాజు, దిస్ ఇస్ మాచిరాజు. నువ్వేం టెన్షన్ పడకు, తగ్గేది లేదు. మనం హైయెస్ట్ ఎవరు బిడ్ చేస్తే వాళ్ళ టీంకే వెళ్దు కానీ. ఓకే, పర్సనల్ గా నువ్వు ఎవరి వైపు వెళ్దాం అనుకుంటున్నావా? నాకు తెలిసి భయ్యా నువ్వు నన్ను ట్రై చేయలేదు ఇంకా. నా వైపు రా, ఫుల్ సాటిస్ఫాక్షన్. వాట్ యు మీన్? నా సైడ్ వస్తే ఫుల్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటిది? నేను ఏం చెప్పానంటే ఇక్కడికి వస్తే నేను కొత్త కొత్త స్టెప్లు అవి నేర్పించి అది చెప్పలేదు. So team leaders, get your cash please. ఓకే, సో రష్మి మీరు బెట్ చేసిన అమౌంట్ 1,60,000 రూపీస్. అండ్ వర్షిని మీరు బిడ్ చేసిన అమౌంట్ 1,75,000 రూపీస్. హేమంత్ నువ్వు బిడ్ చేసిన అమౌంట్ 1,99,000 రూపీస్. అండ్ సుధీర్ నువ్వు ఛాలెంజ్ చేసిన అమౌంట్
99,999 rupees. Congratulations! నువ్వు మరి నాటి దొంగి. మా లేడీస్ మీద చేసి మాట్లాడతారండి. చైన్ కావాలా? మాట్లాడు మాట్లాడు మాట్లాడించాలి చైన్ భయ్యా. ఏంటి భయ్యా? చైన్ ఇవ్వాలంటే మరి డబ్బులు ఇవ్వాలిగా. క్యాష్ ఇచ్చాక కంటెస్టెంట్ ఇచ్చాక. కంటెస్టెంట్ అది వేరే. నీకు చైన్ కావాలా కంటెస్టెంట్ కావాలా? లెట్స్ వెల్కమ్ కంటెస్టెంట్ నెంబర్ 8. మిర్చి 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 లాంటి కుర్రాడే ఏ మిర్రా మిర్రా మిజన్ దిపి మిసైలల్లే దూకాడే ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే ఆ మిర్రా మిర్రా మిజన్ దిపి మిసైలల్లే దూకాడే ఆ నిప్పుకు మల్లె నిక్కర్సైన ఆకారా అడుగెట్టిన జొడ్డ అద్దరిపోతి కూడా రా అమ్మా ఇప్పుడు గందా మొదలవుతాది ఎవ్వారో ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారో. D is back. పడి చచ్చెను కాచకు సారా ఇట్టంటోడే ఇట్టంటోడే ఇంటెన్క వస్తాడే వెల్కమ్ బ్యాక్ దర్శిని. వెల్కమ్ బ్యాక్. సో శేఖర్ మాస్టర్. హాయ్ వర్షిని. హాయ్ మాస్టర్. కానీ మాస్టర్ ఏంటి ట్విస్ట్? సీజన్ 9 లో ఫైనలిస్ట్ జోడీగా పర్ఫామ్ చేసింది అండ్ D10 లో మళ్ళీ సోలోగా పర్ఫామ్ చేయడానికి వచ్చింది. యాక్చువల్ గా ఫైనల్ విన్నింగ్ దాకా వెళ్ళింది. అంటే చిన్న ఇది వల్ల మిస్ అయింది. తను ఎలాంటి డాన్సరో మనకి అందరికి తెలుసు. నాకు చాలా మంది చెప్పారు, చాలా మంది ఫీల్ అయ్యారు కూడా. దర్శిని మిస్ అయిపోవటం ఇది బాధగా ఉంది. మంచి డాన్సరు, నెక్స్ట్ ఏమైనా అవకాశం ఉంటే మళ్ళీ తీసుకోండి అని. దానివల్ల దర్శిని మళ్ళీ D10 లోకి తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ దర్శిని. ఏం మాత్రం తగ్గలేదు, బాగా చేయాలి, బాగా చేస్తా నమ్మకం ఉంది. ఆల్ ద బెస్ట్. హాయ్ దర్శిని. హలో మ్యామ్. మీ డాన్స్ చూసి నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యు వెరీ వెరీ ఎక్స్ప్రెసివ్ విచ్ ఇస్ అ ప్లస్ పాయింట్ మీకు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు డూ దిస్ ఫర్ మై స్టేజ్. I'm really grateful for this wonderful opportunity and thank you so much for everyone. Thank you. So, team leaders, please cash తీసుకురండి. సో మొత్తం క్యాష్లన్నీ కౌంట్ చేసిన తర్వాత రష్మి మీరు బిడ్ చేసిన అమౌంట్ 1,90,000 రూపీస్. హేమంత్ నువ్వు ఛాలెంజ్ చేసిన అమౌంట్ 1,70,000 రూపీస్. అండ్ వర్షిని మీరు ఛాలెంజ్ చేసిన అమౌంట్ 2 lakh రూపీస్. కంగ్రాచులేషన్స్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. Let me invite contestant number 9.
డార్లింగ్ సూపర్. కానీ ఒక విషయం చెప్తున్నాను, అలాంటి అందమైన ఆవిడ అక్కడ ఉన్నప్పుడు అంత స్లో మోషన్ వెళ్ళకూడదు, డైరెక్ట్ వెళ్ళిపోవడం ఇంతే. అమ్మాయి దగ్గర ఎప్పుడు స్లోగా వెళ్ళాలి. నువ్వు కూడా మొదలెట్టావా? సరిపోయింది నాయన, మాకు చాలా మందే ఉన్నారు అయితే ఇవాళ. ముందుగా ప్రియమణి గారు. విజయ్. ఎస్ మ్యామ్. ఏం చెప్పును నాకు తెలీదు, ఫ్యాబ్యులస్ పర్ఫార్మెన్స్, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఎస్పెషలీ మళ్ళీ మీరు ఇది స్లో ఇది చేశారు కదా, మీకు మళ్ళీ చూడాలందా? ఫ్యాంటాస్టిక్ విజయ్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ ప్రియమణి గారు. శేఖర్ మాస్టర్. విజయ్ మైండ్ బ్లోయింగ్. చాలా కాలం తర్వాత ప్యూర్ డాన్స్ చూసాను. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్ సూపర్. సో అందరు రెడీగా ఉన్నారా? సుధీర్ ఒకసారి నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి ఇటు రావాల్సిందే కోరుకుంటున్నాం. ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకురామ్మా. సో రష్మి 1,70,000 రూపీస్ బిడ్ చేశారు. థ్యాంక్ యూ. వర్షిని 1,60,000 రూపీస్ బిడ్ చేశారు. అండ్ హేమంత్ 1,80,000 రూపీస్ ఛాలెంజ్ చేశారు. కంగ్రాచులేషన్. ఓకే, సో ఇట్స్ టైమ్ ఫర్ ది 10th contestant. Let's welcome them. ఇది వరకిటువైపుగా రాలేదుగా నా కల, చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ, చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల, మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా. దేవత ఓ దేవత నా మనసునే మార్చావే, ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. దేవత ఓ దేవత నా మనసునే మార్చావే. క్లాసు మాసు కలిపి కొట్టాడు ఈ అబ్బాయి. ఇంతకీ అటు సైడ్ వెళ్ళి తెలుసుకుందాం. ప్రియమణి గారు. హాయ్ సూరజ్. హాయ్ మ్యామ్. వెరీ నైస్ పర్ఫార్మెన్స్ సూరజ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఐ థింక్ ఫస్ట్ సూరజ్ చేసిన కంటెంపరీ పర్ఫార్మెన్స్ ఇప్పుడు వరకు ఈ స్టేజ్ లో ఎవరు చేయలేదు. సో అది ఒక ఫ్రెష్ చేంజ్ అన్నమాట. పర్ఫార్మెన్స్ వాస్ ఫ్యాంటాస్టిక్ సూరజ్, వెరీ వెల్ డన్. శేఖర్ మాస్టర్. హాయ్ సూరజ్. హాయ్ సార్. నాకు నీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా నచ్చినాయి సూరజ్. ఆ కాంటెంపరీ స్టైల్, ల్యాండింగ్స్ చూడు, ఆ ఫ్లిప్ చేసి ల్యాండింగ్ పర్ఫెక్ట్ గా పడుతున్నాం. ఆల్ ది బెస్ట్. సో రష్మి 1,80,000 రూపీస్ బిడ్ చేశారు. అండ్ వర్షిని 1,70,000 తో మీరు ఇగో ఈ అబ్బాయిని రష్మి దగ్గర పంపించండి. Let me welcome contestant number 11.
Ladies and gentlemen, please welcome Nimda Zingenim Simba Simba Ripos. Hi Chori. ఓకే అంటే అంటే అమలాపురం అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం నీలపట్టి లాగుతారు ఆంధ్ర జనం బీట్ మార్చండ్రా బాబా పిల్లి అరే మీ సోలేని పిల్లి మియా మియా పిల్లి మీ సోలేని పిల్లి దొంగలాగా మింగుతావ చేపలు ఎత్తుకెళ్ళి. ఈ పిల్లి కొంచెం గట్టిగానే అరిచేలా ఉంది. సో ప్రియమణి గారు. ఫాల్గుని, ఐ జస్ట్ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. నీ చూస్ చేసే సాంగ్ కి కరెక్ట్ యాటిట్యూడ్ ఉంది స్టేజ్ లో, అండ్ ద వే యువర్ బాడీ మూవ్స్ వాజ్ రియలీ గుడ్. శేఖర్ మాస్టర్. హాయ్ ఫాల్గుని. హలో సార్. ఎప్పుడైతే అమ్మాయిలు హిప్ మూమెంట్ పర్ఫెక్ట్ గా చేశారో బెస్ట్ డాన్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మైండ్ బ్లోయింగ్ మై ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో లేడీస్ క్యాష్ ప్లీజ్. Congratulations, Rashmi. Thank you. ఓకే ఇంకా లాస్ట్ కంటెస్టెంట్ మిగిలారు అండ్ అందరి దగ్గర సరిపోయారు ఎక్సెప్ట్ వర్షిని. నీ టీమ్ లోకి ఆ 12th కంటెస్టెంట్ డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తారు. బట్ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనే విషయం మాత్రం చూడాలి. కాబట్టి లెట్ మీ వెల్కమ్ కంటెస్టెంట్ నెంబర్ 12. ఎలా 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 నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొంద జన్మ మరలా నా భాషలోన తీయందనం నా బాటలోన పచ్చందనం పసిపాపలాగా నవ్వే గుణం నీ వల్లు వెలిగింది నా నీడ నీ నీడలోనే చేరాలని ఊరన్న ప్రయాణాలు చేయాలని ఈ పరవశంలోన నిలిచా ప్రాణశీలలా. సాధారణంగా ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటే అరే అంటారు. నువ్వు డాన్స్ చేసి చూసిన తర్వాత అరే 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 నాన్ స్టాప్ బస్ సర్వీస్ లాగా అటాకొట్టేవేంటయ్యా బాబు. అరే రే రే. మీరు ఇప్పుడు ఏమన్నారో అదే హిందీలో ట్రాన్స్లేట్ చేయండి.
एक वाव है अरे बोलते आपका डांस देखा अरे 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 मास्टर ముకుల్ ఫెంటాస్టిక్ స్టైల్ ముకుల్. నాకు నేను చూసే సంకేత గుర్తొచ్చాడు. ఆల్ ద బెస్ట్. ప్రియమణి గారు ఇది చేయనా ఓకేనా? చాలా బాగా చేసావు ముకుల్. వెరీ నైస్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఇదే మెయింటైన్ చేయండి. వెరీ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ ముకుల్. వర్షిని నీ చేయి చూపి. పావలానా పావలానా ఈ జమానాలో నీకు పావలా ఎక్కడ దొరికిందమ్మా? ఏది ఫ్రీగా తీసుకోను. పావలా పెట్టి ఇన్ని కొనుక్కుందావా? మీరు ఉన్నారు ఎందుకయ్యా లక్షలు లక్షలు పోసారు. ఆవిడ చూడు లాస్ట్ కంటెస్టెంట్ కి పావలా ఇచ్చి పట్టుకెళ్ళిపోతుంది అక్కడ. సో మొత్తానికి 12 మంది కంటెస్టెంట్స్ వచ్చారు అండ్ 4 టీమ్ కెప్టెన్స్ దగ్గర ముగ్గురు కంటెస్టెంట్స్ చేరారు. సో టీమ్ లీడర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. టీమ్ కెప్టెన్స్ మీ కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు అండ్ నెక్స్ట్ వీక్ నుంచి అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ 4కి.